హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి చాప్టర్ వైజ్ బిట్స్లో భాగంగా మరి మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. ఈరోజు మరి కెమిస్ట్రీ ఆఫ్ లిపిడ్స్ అండ్ లైపోప్రోటీన్స్, కెమిస్ట్రీ అండ్ మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్స్ అనేటువంటి అంశాన్ని మనము డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే ప్రీవియస్ క్లాస్ చెప్పాను. సో ఇది కూడా దాని కంటిన్యూస్గా అయితే ఈ క్లాస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, కాల్స్ చేసి అడుగుతున్నారు. ఏంటంటే, సార్ ఇప్పుడు మనం చూసేటువంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో వస్తాయా అనేటువంటి డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో ఒకటి చెప్పగలనండి, అందరూ కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు అనేది ఎవ్వరికీ తెలియదండి. సో 2017లో విడుదలైనటువంటి నోటిఫికేషన్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనం చెప్పుకునే దానికంటే కూడా డెడ్ ఈజీగా ఉందండి పేపర్. అది చాలా చాలా ఈజీ పేపర్ అయితే అప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఎలా అడుగుతారనేది తెలియదు. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే, పేపర్ ఎలా అడుగుతారో తెలియదు, అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము, చాప్టర్ వైజ్గా బిట్స్ ఇస్తున్నాను నేను. ఓకేనా? దాంతోపాటుగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. అంటే దానివల్ల ఏమవుతుంది, సో ఆ ప్రశ్నకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనకు ఆన్సర్ వచ్చే విధంగా ఉంటుందండి. ఒకవేళ నేను ఈ క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఓకే ఆన్సర్ ఆప్షన్ బి, ఓకే చదువుకోండి అని చెప్పాను అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరము లేదు, క్లియర్గా చదవండి. ఎవరైతే మన యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నారో సో క్లియర్గా చదవండి, ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనము సిలబస్ వైజ్గా కవర్ చేస్తున్నాము, ఏదో ఒకటి ఇవ్వట్లేదండి. ఓకేనా? ఏదో ఒకటి అంటే సిలబస్లో లేకుండా అవుట్ ఆఫ్ సిలబస్లో, ఓకే సిలబస్లో లేనిది కూడా ఇవ్వడము అలాంటిది అయితే ఏం చేయట్లేదు. యాజ్ పర్ ద సిలబస్ 100% ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో గైస్, మరి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఈరోజే తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మరి ఫుల్ కోర్స్ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంచి క్లాసెస్ అండి. సైంటిస్ట్ అనిల్ కుమార్ సార్తో పాటుగా మరికొంతమంది ప్రొఫెసర్లు అయితే చెప్తున్నారు. మరి కోర్స్ తీసుకునే ముందు తేజ1 అనేటువంటి కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకేనా? అందరు కూడా గమనించాలి. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, బాలాజీ చిరబోయిన సార్ యాప్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఇక టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే, మరి రాష్ట్ర చరిత్రలోనే 5000 ప్రశ్నలతో, ఓకే ఇంకెక్కువనే ఉంటాయండి, 5000 MCQs కంటే ఎక్కువ ప్రశ్నలతో మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. కేవలం 499 రూపీస్ మాత్రమే, విత్ అ ఫ్రీ PDF అండి. ఓకే, పీడిఎఫ్లో కూడా క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వెంటనే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, బయట బుక్స్ లేవు, మార్కెట్లో ఎలాంటి బుక్స్ అందుబాటులో లేవండి. అకాడమిక్స్ బుక్స్లో కూడా ఓకే చాలా వరకు ఈ సబ్జెక్ట్ కవర్ కాలేదు. కొన్ని ఉన్నాయి, బట్ ఇంకొన్ని కవర్ కాలేదు. కాబట్టి మనం సబ్జెక్ట్ మొత్తం కవర్ చేసేలా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. వెంటనే తీసుకోండి. మీకు కనుక టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే యాప్ లింక్ అని చెప్పేసి వీడియో డిస్క్రిప్షన్లో పెట్టండి. ఫుల్ కోర్స్ అంటే ఫుల్ కోర్స్, టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అని పెట్టండి. వెంటనే మీకు ప్రొవైడ్ చేస్తాను లింకు, పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. సో గైస్, నెక్స్ట్ క్లాస్ ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21. విచ్ నైట్రోజనియస్ బేస్ ఈజ్ యూనిక్ టు RNA? RNAకు ప్రత్యేకమైన నైట్రోజన్ బేస్ ఏది? విచ్ నైట్రోజనస్ బేస్ ఈజ్ యూనిక్ టు RNA? ఏంటండి? థయామిన్, యూరాసిల్, సో సిట్రోసిన్, సో గువానిన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూరాసిల్. ఓకే, వివరాలు చూద్దాము. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, RNA uses a uracil in place of a thiamine, allowing it to repair with a adenine during transportation process. ఓకే, అడెనిన్ని
ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో ఇదైతే ఉపయోగపడుతుంది. థైమిన్ స్థానంలో యూరాసిల్ ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియల సమయంలో ఎడినిన్తో జత కడుతుంది. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ గ్లూకోజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్? అంటే జీర్ణ వ్యవస్థలో గ్లూకోజ్ ఎక్కడగా శోషించబడుతుంది? స్టమక్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్ అండ్ ఎసోఫాగస్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. స్మాల్ ఇంటెస్టిన్లో అంటే చిన్న ప్రేగులలో గ్లూకోజ్ ఎక్కువగా శోషించబడుతుంది. వివరాలు చూద్దాము. After carbohydrates are broken down into simple sugar such as a glucose, they are absorbed in the small intestine and transported into the bloodstream. Okay, important. What is the function of bile in fat digestion? కొవ్వుల జీర్ణక్రియలో పిత్త పదార్థం యొక్క పని ఏమిటి? ఏం చేస్తాయండి ఇవి? బ్రేక్ డౌన్ ప్రోటీన్స్, సే emulsifies fat, produces energy, absorbs amino acid. Okay, answer option B and D. Emulsifies fat. Okay, చూద్దాం. Bile produced by the liver stored in the gallbladder and helps emulsify fats in the small intestine, making it easier for enzymes like a lipase to digest them. Okay na, important. చూద్దాం. కాలేయం ఉత్పత్తి చేసే పిత్త పదార్థము పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది మరియు చిన్న ప్రేగులో కొవ్వులను ఎమల్సిఫై చేయడంలో సహాయపడుతుంది. తద్వారా మరి లైపేస్ వంటి ఎంజైమ్లు వాటిని సులభంగా జీర్ణము చేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, which component of DNA forms the backbone of the double helix structure? డిఎన్ఏలో డబుల్ హెలిక్స్ నిర్మాణం యొక్క వెన్నెముకను ఏర్పరిచే భాగం ఏది? డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఏర్పరిచేటువంటిది ఏంటండి? వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ డిఎన్ఏ? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పాస్పేట్ గ్రూప్ అండ్ షుగర్. ఓకే, పాస్పేట్ గ్రూప్ అండ్ షుగర్. చూద్దాం. ఇన్ డిఎన్ఏ ద పాస్పేట్ గ్రూప్ ఆఫ్ వన్ న్యూక్లియోటైడ్ binds to the sugar of next nucleotide, forming a sugar phosphate backbone that supports the structure. అంటే ఒక న్యూక్లియోటైడ్ యొక్క పాస్పేట్ సమూహము తదుపరి న్యూక్లియోటైడ్ యొక్క షుగర్తో జత కట్టబడుతుంది. ఇది డబుల్ హెలిక్స్ నిర్మాణానికి మద్దతు ఇస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రేక్డౌన్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద స్టమక్? కడుపులో ప్రోటీన్ను సంశ్లేషపరిచే ఎంజైమ్ ఏది? పెప్సిన్, అమైలేస్, లైపేస్, ట్రిప్సిన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పెప్సిన్. ఓకే, పెప్సిన్. చూద్దాం, వివరాలు క్లియర్గా ఉంటుంది. పెప్సిన్ ఈజ్ అన్ యాక్టివ్ protease that break down proteins into small peptides, aiding in digestion. చూద్దాం. పెప్సిన్ ఒక క్రియాశీల ప్రోటీయాస్. ఇది ప్రోటీన్లను చిన్న పెప్టైడ్లుగా విడదీసి జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ లిపిడ్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరింగ్ ఎనర్జీ? శక్తి నిల్వ చేయడానికి ప్రధానంగా బాధ్యత వహించే లిపిడ్ రకము ఏది? ఏం లిపిడ్ రకం అండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, ట్రైగ్లిసరాయిడ్స్. ఓకే, ట్రైగ్లిసరాయిడ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి లిపిడ్స్లో ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరింగ్ ఎనర్జీ ట్రైగ్లిసరాయిడ్స్. వివరాలు చూద్దాం. Triglycerides consist of 3 fatty acid attached to the glycerol backbone. Okay, మరి serving as a major energy reserve in a adipose tissue. ట్రైగ్లిసరాయిడ్స్ 3 ఫ్యాటీ ఆమ్లాలను గ్లిజరాల్ వెన్నుముకకు
అనుబంధితంగా కలిగి ఉంటాయి. ఇవి ఎడిపోస్ కాంతిలో ప్రధాన శక్తి నిల్వగా పనిచేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ విటమిన్ ఈజ్ ఏ కీ cofactor for the enzyme responsible for amino acid metabolism? ఎమైనో ఆమ్ల పునరావాసానికి బాధ్యత వహించే ఎంజైమ్కు కీలకమైన సహకార విటమిన్ ఏది? ఏ విటమిన్ ఉపయోగపడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విటమిన్ B6. ఓకే, విటమిన్ B6 చూద్దాం. Vitamin B6 act as a coenzyme in a various enzymatic reactions, facilitating the conversion of amino acids and the synthesis of neurotransmitters. Important question అండి. ఓకే, మరి విటమిన్ B6 వివిధ ఎంజైమాటిక్ చర్యల్లో సహాయ విటమిన్గా పనిచేస్తుంది. ఇది ఎమైనో ఆమ్లాలను మార్చడము మరియు నరాలకు సంబంధించిన రసాయనాలను నిర్మించడానికి సులభతరమైతే చేస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ లిపిడ్స్? క్రింది వాటిలో ఏది లిపిడ్ల పని కాదు? చూద్దాం. ఎనర్జీ స్టోరేజ్, హార్మోన్ ప్రొడక్షన్, స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ membranes and immediate energy supply. ఆన్సర్ ఇమీడియట్ ఎనర్జీ సప్లై అనేది తప్పండి, మిగతావన్నీ కరెక్టే. సో ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి లిపిడ్స్ ఉపయోగపడతాయి అండ్ హార్మోన్ ప్రొడక్షన్స్కి ఉపయోగపడతాయి, స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రాన్స్. ఓకే, చూద్దాం వివరాలు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వైల్ లిపిడ్స్ ఆర్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్ ఆర్ యూటిలైజ్డ్ for quick energy needs. Important. Next one. What is the main function of HDL? High density lipoprotein. HDL high density lipoprotein యొక్క ప్రధాన పని ఏంటి? ఏం పని చేస్తుందండి HDL? హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ట్రాన్స్పోర్ట్ కొలెస్ట్రాల్ టు ద లివర్. ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ని లివర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుందండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? కొలెస్ట్రాల్ అనేది సంశ్లేషించబడుతుంది లివర్లో. ఓకే, ఇక్కడ చూడండి. HDL ఈజ్ నోన్ యాజ్ ఏ గుడ్ కొలెస్ట్రాల్ బికాస్ ఇది హెల్ప్స్ టు రిమూవ్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద బ్లడ్ స్ట్రీమ్, సో రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. అంటే గుండెకు సంబంధించినటువంటి వ్యాధులను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ డిటర్మైన్డ్ బై? ఒక ప్రోటీన్ యొక్క ప్రాథమిక నిర్మాణము ఏ విధంగా నిర్ణయించబడుతుంది? హైడ్రోజన్ బాండ్స్, అయానిక్ బాండ్స్, అమైనో యాసిడ్ సీక్వెన్స్, డిసల్ఫైడ్ బ్రిడ్జెస్. ఓకే, వివరాలు చూద్దామండి. ద ఆర్డర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ఏ పాలీపెప్టైడ్ చైన్ డిటెక్ట్స్ హౌ ద ప్రోటీన్ విల్ బి ఫోల్డ్ అండ్ ఫంక్షన్. అంటే అమైనో యాసిడ్ సీక్వెన్స్కి ఇది యూజ్ అవుతుందండి. ఓకేనా, వాట్ ఈస్ ద ప్రైమరీ స్ట్రక్చర్ అండి? అమైనో యాసిడ్ సీక్వెన్స్ రూపొందించడానికి. ఓకేనా, ఇంపార్టెంట్. చూద్దాం. Which nitrogenous base is found in DNA but not in RNA? DNAలో కనుగొనబడే కానీ RNAలో లేని నైట్రోజన్ బేస్ ఏది? ఏంటండి అది? అడినాయిన్, సైటోసిన్, థైమిన్, యురాసిల్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, థైమిన్. థైమిన్ ఉండదు. ఓకేనా, చూద్దాం. ఇన్ DNA థైమిన్ appears with adenine, while in RNA uracil pairs with adenine during transcription. Important. Which process describes the formation of glucose from non-carbohydrate sources? అంటే కార్బోహైడ్రేట్లకు బదులుగా నాన్ కార్బోహైడ్రేట్ మూలాల నుంచి గ్లూకోజ్ నిర్మాణాన్ని విడదీసేటువంటిది ఏంటి? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.
గ్లూకోనియోజెనిసిస్. ఓకే, గ్లూకోనియోజెనిసిస్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనము చెప్పుకోవచ్చు. చూద్దాం. The process mainly occurs in the liver and helps to maintain blood glucose levels during fasting. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. అంటే ఈ ప్రక్రియ ప్రధానంగా కాలేయంలో జరుగుతుంది మరియు ఉపవాస సమయంలో రక్త గ్లూకోజ్ స్థాయిలను కాపాడడానికి సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లైపేస్? లైపేస్ యొక్క పని ఏమిటి? లైపేస్ యొక్క పని ఏమిటి? ఏం చేస్తుందండి? వీటి యొక్క మెయిన్ పని ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, డైజెస్ట్ ఫ్యాట్స్. ఓకే, కొవ్వులను ఏం చేస్తుందండి? జీర్ణక్రియ చేయడానికి ఉపయోగపడుతుంది. లైపేస్ బ్రేక్ డౌన్ ట్రైగ్లిజరాయిడ్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్, మరి ఫెసిలిటేటింగ్ ఫ్యాట్ అబ్జార్ప్షన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టిన్. అంటే లైపేస్ గ్లిజరాయిడ్లను ఫ్యాటీ ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్గా పంపడము ద్వారా చిన్న పేగులో కొవ్వుల శోషణను సులభతరం చేస్తుంది. ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ విటమిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కొలాజన్ సింథసిస్? విచ్ విటమిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కొలాజన్ సింథసిస్? కొలాజన్ సంశ్లేషణలో పాల్గొనే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విటమిన్ సి. ఓకేనా, చూద్దాం. విటమిన్ సి యాక్ట్ యాజ్ ఏ cofactor for enzymes involved in the hydroxylation of a proline and lysine residues necessary for collagen stability. ఓకే, చూద్దాం. విటమిన్ సి ప్రోలైన్ మరియు లైసిన్ పునర్నిర్మాణంలో పాల్గొనే ఎంజైమ్లకు సహాయ విటమిన్గా పనిచేస్తుంది. ఇది కొల్లాజన్ స్థిరత్వానికి చాలా అవసరంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది యూరియా సైకిల్? యూరియా చక్రం యొక్క పని ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డీటాక్సిఫై అమోనియా. ఓకేనా, డీటాక్సిఫై అమోనియా. చూద్దాం. అమోనియా ఈజ్ ఏ టాక్టిక్ బై ప్రోడక్ట్ ఆఫ్ అమైనో యాసిడ్ మెటబాలిజం, ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా ఇన్ ద లివర్ ఫర్ సేఫ్ ఎక్స్క్రేషన్ వయా యూరిన్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. అమోనియాను యూరియాగా మార్చడం అయితే జరుగుతుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. అమైనో ఆమ్లాల పునరావాసంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఉత్పత్తి అమోనియాను యూరియాగా మార్చడం ద్వారా కాలేయంలో పునర్నిర్మించబడుతుంది. ఇది మూత్రం ద్వారా భద్రతతో బయటకు పంపబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అమోనియా చాలా డేంజర్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రోల్ ఆఫ్ డయటరీ? క్రింది వాటిలో ఏది ఆహార ఫైబర్ యొక్క పని? ఏం చేస్తుందండి ఆహార ఫైబర్? డయటరీ ఫైబర్. ఆన్సర్ ఇంక్రీజెస్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఎయిడ్ ఇన్ డైజెషన్, ఇంక్రీజ్ కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్, ప్రొవైడ్ ఎనర్జీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎయిడ్ ఇన్ డైజెషన్. ఓకే, ఎయిడ్ ఇన్ అంటే జీర్ణక్రియలో ఇది సహాయపడుతుంది. Fiber helps to bulk up stool and facilitates its passage through the intestine, so preventing constipation. అంటే ఫైబర్ మలాన్ని ఏం చేస్తుంది? గద్దించి, అంటే దాన్ని స్మూత్నెస్ చేసి ఇది ఆహార ప్రేగులో ప్రసారాన్ని సులభతరం చేస్తుందండి. కాబట్టి దురుసుగా ఉండడాన్ని అంటే కాన్స్టిపేషన్ ఇది నివారిస్తుంది అని అయితే మనము చెప్పుకోవచ్చు. అందుకే ఆహారంలో ఫైబర్ అనేది చాలా చాలా ముఖ్యము. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద బ్రెయిన్? మెదడుకి ప్రధాన శక్తి మూలం ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్, గ్లూకోజ్, కీటోన్స్, ప్రోటీన్స్. ఆన్సర్ గ్లూకోజ్ అండి. ఓకేనా, గ్లూకోజ్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్లూకోజ్ తప్ప ఏది ఉపయోగించుకోదు మెదడు శక్తి కోసం. ఓకే, వివరాలు చూద్దాం. ద బ్రెయిన్ రిలైస్ ఆన్ గ్లూకోజ్ ఫర్ ఎనర్జీ, పర్టికులర్లీ డ్యూరింగ్ హై డిమాండ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ కాగ్నిషన్. చూద్దాం. మెదడు శక్తి గ్లూకోజ్పై ఆధారపడుతుంది, ప్రత్యేక బుద్ధిమాంద్యము వంటి అధిక డిమాండ్ గల కార్యకలాపాలలో. ఓకేనా, యా. What is the term for the breakdown of glucose to produce energy?
శక్తి ఉత్పత్తి చేసేందుకు గ్లూకోజ్ విఘటించే ప్రక్రియకు పేరు ఏంటి? ఏంటండి? ఫెర్మెంటేషన్, గ్లైకోలిసిస్, గ్లూకోనియోజెనిసిస్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, గ్లైకోలిసిస్. ఓకే, గ్లైకోలిసిస్. వివరాలు చూద్దాం. ఇన్ గ్లైకోలిసిస్ glucose is converted into pyruvate yielding ATP and NADH as a energy carriers. ఏమవుతుందండి? గ్లైకాలిసిస్ చర్యలో గ్లూకోజు ఏ విధంగా మార్చబడుతుంది? ఏటీపీ అండ్ NADH యాజ్ ఎ ఎనర్జీ క్యారియర్స్గా అయితే ఇవి మారుతాయి. ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్. విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ అ కాల్షియం? ఓకేనా? మరి కాల్షియం శోషణకు అవసరమైన విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విటమిన్ డి. ఓకే, విటమిన్ డి. చూద్దాం. విటమిన్ డి ఎన్హాన్సెస్ ద intestinal absorption of calcium, promoting bone health and development. విటమిన్ డి ఇంటెస్టైన్లో కాల్షియం శోషణను పెంచుతుంది, ఎముకల ఆరోగ్యము మరియు అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్, విచ్ కాంపోనెంట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఏంటి? న్యూక్లియోటైడ్స్. విచ్ కాంపోనెంట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్? అంటే న్యూక్లియోటైడ్లలో భాగం కానిది ఏంటి? చూద్దాం. ఫాస్ఫేట్ గ్రూప్, రైబోస్ ఆర్ డియాక్సిరైబోస్, అమైనో యాసిడ్స్, నైట్రోజనియస్ బేస్. ఏంటండి? న్యూక్లియోటైడ్స్లో భాగం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అమైనో యాసిడ్స్ అనేవి న్యూక్లియోటైడ్లో భాగం కాదు. అందరూ కూడా గమనించాలి. మరి ఫాస్ఫేట్ గ్రూపు, రైబోస్ ఆర్ డియాక్సిరైబోసు, ఓకే, నెక్స్ట్ నైట్రోజనియస్ బేస్ అనేటువంటివి న్యూక్లియోటైడ్లలో భాగంగా ఉంటాయి, అమైనో యాసిడ్స్ కాదు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. ఇక చూడండి. న్యూక్లియోటైడ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ ఫాస్ఫేట్ గ్రూప్, ఏ షుగర్, రైబోస్ ఆర్ డియాక్సిరైబోస్, అండ్ ఏ నైట్రోజనస్ బేస్ ఎసెన్షియల్ ఫర్ ఫార్మింగ్ DNA అండ్ RNA. ఓకేనా? ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బాయిల్ సాల్ట్ ఇన్ డైజెషన్? జీర్ణక్రియలో పిత్త ఉప్పులు, ఓకేనా, బాయిల్ సాల్ట్స్ అంటారండి. మరి వీటి యొక్క పని ఏమిటి? ఇంపార్టెంట్. బ్రేక్ డౌన్ ప్రోటీన్స్, ఎమల్సిఫై ఫ్యాట్స్, అబ్జార్బ్ విటమిన్స్, న్యూట్రలైజ్ స్టమక్ యాసిడ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎమల్సిఫై ఫ్యాట్స్ అండి. ఓకే, కొవ్వుల సంశ్లేషణలో ఇవి సహాయపడతాయి. చూద్దాం. Bile salts reduce the surface tension of fats, breaking them into smaller droplets. Okay, smaller droplets that can be easily digested by enzymes. Important. Okay, na? Yeah. Which type of RNA carries a genetic information from DNA to the ribosome? DNA నుండి రైబోజోమ్కు జన్యు సమాచారం నడుపుతున్న RNA రకము ఏది? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? mRNA. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. mRNA DNA నుంచి రైబోసోమ్కు జన్యు సమాచారం నడిపేటువంటిది mRNA. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూద్దాం. mRNA synthesized during transcription and serves as a template for protein synthesis during translation. ఓకే, mRNA అనేది ట్రాన్స్క్రిప్షన్ సమయంలో సృష్టించబడుతుంది మరియు అనువాద సమయంలో ప్రోటీన్ సంస్కరణకు టెంప్లెట్గా కూడా పనిచేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, యా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీటోన్ బాడీ? క్రింది వాటిలో ఏది కీటోన్ శరీరంగా ఉంది? కీటోన్. యా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అసిటేట్. ఓకే, అసిటేట్. చూద్దాం. కీటోన్ బాడీస్ ఇంక్లూడింగ్ అసిటేట్ ఫర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లివర్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ ఏ ఫాస్టింగ్ ఆర్ a low carbohydrate intake, providing an alternative energy source అండి. ఇంపార్టెంట్. చూద్దాం. కీటోన్ శరీరాలు యాక్సిటోఎసిటేట్ సహా ఉపవాసం లేదా తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. ఇవి ప్రత్యామ్నాయ శక్తి వనరులను మన శరీరానికి
అందిస్తాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్? ప్రోటీన్ జీర్ణక్రియ యొక్క చివరి ఉత్పత్తి ఏమిటి? ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్, గ్లూకోజ్, న్యూక్లియోటైడ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? అమైనో యాసిడ్స్ అయితే ఉత్పత్తి అవుతాయి. ప్రోటీన్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ into amino acids by digestive enzymes in the stomach and small intestine, which can be absorbed into the bloodstream. Next one, Sudha. Which of the following vitamins is a fat suitable vitamins? క్రింది వాటిలో ఏది కొవ్వు సూటబుల్ విటమిన్స్గా చెప్పుకుంటాము? విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ B6. ఆన్సర్ ఆప్షన్ సి అండి, విటమిన్ ఏ అండి. కొవ్వులో కరిగేటువంటిది అండి, ఇది కొవ్వులో కరుగుతుంది ఈ విటమిన్. ఓకేనా, అందుకే సోలబుల్ విటమిన్ అంటే కొవ్వులో, ఫ్యాట్ సోలబుల్ అంటే ఏంటి? కొవ్వులో కరిగేటువంటిది. ఓకే, విటమిన్ ఏ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్యాట్ సోలబుల్ విటమిన్ ADEK అండి ఆర్ స్టోర్ ఇన్ బాడీ ఫ్యాట్ అండ్ కెన్ బి టాక్సిక్ ఏ హై అమౌంట్స్. కొవ్వు సొల్యూషన్ విటమిన్లు ADEK శరీరంలో కొవ్వు నిల్వ చేయబడతాయి మరియు అధిక పరిమాణంలో విషపూరితం కూడా కావచ్చు. ఓకే, ఇంపార్టెంట్. విచ్ ఆర్గాన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డీటాక్సిఫైయింగ్ అమోనియా? అమోనియాను విషముక్తం చేయడానికి ప్రధాన బాధ్యత వహించే అవయవం? హార్ట్, కిడ్నీస్, లివర్, లంగ్స్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, లివర్ అండి. ఓకేనా, విచ్ ఆర్గాన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డీటాక్సిఫైయింగ్ అమోనియా అంటే డీఆక్సిఫైయింగ్ అంటే అమోనియాను విడగొట్టేటువంటిది, యూరియాగా మార్చేటువంటిది ఏంటి? యస్, లివర్. చూద్దాం. లివర్ కన్వర్ట్స్ అ టాక్సిక్ అమోనియా ఇంటూ యూరియా త్రూ ద యూరియా సైకిల్ ఫర్ సేఫ్ ఎక్స్క్రేషన్. ఓకే, చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంజైమ్స్? క్రింది వాటిలో ఏది ఎంజైమ్ల యొక్క లక్షణము? క్రింది వాటిలో ఏది ఎంజైమ్ల యొక్క లక్షణము? ఏం చేస్తాయండి? ఆప్షన్ సి, ద లోయర్ యాక్టివేషన్ ఎనర్జీ. ద లోయర్ యాక్టివేషన్ ఎనర్జీ. ఓకే, ఎంజైమ్స్ చూద్దాం. బై లోయరింగ్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఎంజైమ్స్ స్పీడ్ అప్ ద rate of reactions without being consumed in the process. Okay, important. Next one. What is the role of rRNA in a protein synthesis? ప్రోటీన్ సంకలనంలో rRNA యొక్క పని ఏమిటి? ఏం చేస్తాయండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫార్మ్స్ ద కోర్ ఆఫ్ రైబోసోమ్స్. ఫార్మ్ ద కోర్ ఆఫ్ రైబోసోమ్స్. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం. rRNA combines with the proteins to create ribosomes, which are the sites of a protein synthesis in cell. ఓకే, rRNA ప్రోటీన్లతో కలిసి రైబోసోములను సృష్టిస్తుంది. ఇవి కణాలలో ప్రోటీన్ సంకలనం కోసము స్థలాలుగా ఉంటాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది యూరియా సైకిల్? యూరియా చక్రం యొక్క ప్రధాన పార్థవ ఉత్పత్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, యూరియా. The urea produced in then excreted by the kidneys through urine, effectively removing excess nitrogen from the body. Important. అంటే ఉత్పత్తి అయ్యే యూరియా నడుమ రక్తంలో ఉన్న అధిక నైట్రోజన్ను తొలగించడానికి మూత్రం ద్వారా కిడ్నీల ద్వారా ఇవి బయటకు పంపబడుతుంది. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ద బాడీ? శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల యొక్క ప్రాథమిక పని ఏంటి? ఏం పని చేస్తాయండి ఇవి? ఆప్షన్ బి, ప్రొటెక్ట్ అగైనెస్ట్ ఫ్రీ రాడికల్స్. సో ప్రొటెక్ట్ ఫ్రీ రాడికల్స్, అగైనెస్ట్ ఫ్రీ రాడికల్స్. చూద్దాం. సో ఫ్రీ రాడికల్స్ ఆర్ అన్స్టేబుల్ మాలిక్యులర్స్ దట్ కెన్ కాజ్ అ సెల్యులర్ డ్యామేజ్ అండి. ఓకేనా, యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రలైజ్ దీస్ మాలిక్యూల్స్ ప్రొవైడింగ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఓకే, స్ట్రెస్. ఫ్రీ రాడికల్స్ అనేవి అస్థిరమైన అణువులు. ఇవి కణాల నష్టానికి కారణమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఈ అణువులను నాశనం చేస్తాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడిని కూడా ఇవి నివారిస్తాయి అన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ స్టోరేజ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యానిమల్స్?
ప్రాణులలో గ్లూకోజ్ ప్రధాన నిల్వ రూపం ఏంటి? ఏ విధంగా నిల్వ ఉంటుందండి? స్టార్చ్, గ్లైకోజన్, సో సెల్యులోస్, ఫ్రక్టోస్. ఆన్సర్ ఆప్షన్ బి గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. మనకు గ్లూకోజన్ రూపంలో ఉంటుంది, వారికి గ్లైకోజన్గా ఉంటుంది. Glycogen is stored mainly in the liver and the muscles and can be rapidly mobilized for energy. Next one. What is the primary purpose of urea cycle? Urea cycle యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి detoxify ammonia. రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏటీపీ ఇన్ సెల్యులర్ మెటబాలిజం? సెల్యులర్ మెటబాలిజంలో ఏటీపీ యొక్క పనితీరు ఏంటి? ఏం చేస్తుందండి ఏటీపీ మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏముంటుంది? ఎనర్జీ అకర్స్ ఆఫ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అండి ఏటీపీని పిలుస్తాము. ఏటీపీ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ వేరియస్ సెల్యులర్ ప్రాసెసెస్ ఇంక్లూడింగ్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ బయోసింథసిస్ చర్య. ఇంపార్టెంట్ అండి. అంటే కణీయ ప్రక్రియలకు కణాలు అభివృద్ధి చెందడానికి మరియు కండర సంకోచం మరియు బయోసింథసిస్లో కూడా ఇవి పాల్గొంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ లిపిడ్ ఈస్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ఎనర్జీ స్టోరేజ్? శక్తి నిల్వ కోసం ప్రధానంగా ఉపయోగించబడే లిపిడ్ రకం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ట్రైగ్లిజరాయిడ్స్. ఏంటండి? ట్రైగ్లిజరాయిడ్స్ శక్తి నిల్వకి ఉపయోగించబడతాయి. ఇవి ట్రైగ్లిజరాయిడ్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫ్యాటీ యాసిడ్ అటాచ్డ్ టు గ్లిజరాల్ మాలిక్యులర్ అండ్ స్టోర్ ఎనర్జీ ఇన్ అడిపోస్ టిష్యూ. అడిపోస్ కణజాలంలో ట్రైగ్లిజరాయిడ్లు ఒక గ్లిజరాల్ అణువుతో సంయుక్తమైన 3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటాయి మరియు అడిపోస్ కణాలలో శక్తిని నిల్వ చేస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ బాండ్ లింక్స్ అమైనో యాసిడ్స్ టుగెదర్? అమైనో ఆమ్లాలను కలుపుతున్న బాండ్ ఏది? ఓకే, ఆన్సర్ హైడ్రోజన్ బాండ్, అయానిక్ బాండ్, పెప్టైడ్ బాండ్, డిసల్ఫైడ్ బాండ్. ఆప్షన్ సి అండి, పెప్టైడ్ బాండ్ని అయితే కలిగి ఉంటుందండి. ఏం బాండ్ అది? పెప్టైడ్ బాండ్. చూద్దాం. ఏ పెప్టైడ్ బాండ్ ఫార్మ్స్ బిట్వీన్ ద అమైనో గ్రూప్ ఆఫ్ one amino acid and the carboxyl group of another during protein synthesis. ప్రోటీన్ సంశ్లేషణ సమయంలో ఒక అమైనో ఆమ్లము యొక్క అమైనో సమూహం మరియు మరొకటి యొక్క కార్బాక్సిల్ సమూహం మధ్య పెప్టైడ్ బాండ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ బైల్ ఇన్ డైజెషన్? జీర్ణక్రియలో పిత్తం యొక్క ప్రధాన పాత్ర ఏం చేస్తుందండి? వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ బైల్ ఇన్ డైజెషన్? ఆప్షన్ బి ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. కొవ్వుల సంశ్లేషణలో ఇది సహాయపడుతుంది. బైల్ యాసిడ్ బ్రేక్ డౌన్ ఎ లార్జ్ ఫ్యాట్ గ్లోబల్స్ ఇంటూ స్మాలర్ డ్రాప్లెట్స్ ఎన్హాన్సింగ్ ద యాక్షన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద బాడీ? శరీరంలో నైట్రోజన్ యొక్క ప్రాథమిక మూలము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రోటీన్స్. ఓకే, ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆర్ మేడ్ అప్ of amino acids which contain nitrogen essential for various physiological functions. Which molecule carries a genetic information? జన్యు సమాచారం నడుపుతున్న అణువులలో ఏది ప్రధానమైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డిఎన్ఏ. ఓకేనా? చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రాథమిక పనితీరు ఏంటి? ఎనర్జీ స్టోరేజ్, హార్మోన్ ప్రొడక్షన్, ఎంజైమ్ ప్రొడక్షన్, ఇమ్యూనో రెస్పాన్స్. ఏంటండి? ఎనర్జీ స్టోరేజ్ అండి. కార్బోహైడ్రేట్స్ సంశ్లేషించబడి గ్లూకోజ్గా మారుతాయండి. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ లిపిడ్ డైజెషన్? కొవ్వుల జీర్ణక్రియ యొక్క చివరి ఉత్పత్తి ఏమిటి? ఏం ఉత్పత్తి అవుతుందండి? ఆప్షన్ ఏ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే విడుదలవుతాయి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన టెస్ట్ సిరీస్ మీకు కనుక ఫుల్ కోర్స్ కావాలంటే కూడా అందుబాటులో ఉందండి. ఫుల్ కోర్స్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వారు టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ యాజ్ పర్ ద సిలబస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇస్తున్నామండి.
మీకు ఎక్కడ కూడా దొరకదు, మార్కెట్లో కూడా బుక్స్ అందుబాటులో లేవు సరిగ్గా. కాబట్టి ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఓకేనా? సో ఇదండి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.